హాయ్ దోస్తులు అందరికీ జై శ్రీరామ్. మనం వచ్చేసి నెల్లూరులో ఉన్నాం. ఇప్పుడు ఉప్పు తయారీ మీకు చూపిస్తా చూడండి. ఉప్పు ఎట్లా తయారైద్దో చూపిస్తా. ఇవ్వండి దోస్తులు, ఇట్లా ఇట్లా చేసుకుంటారు. మొత్తం ఫ్లాట్ల లెక్క మొత్తం దానికే సపరేట్ చేసుకొని అట్లా వాటర్ నింపి ఆ వాటర్లో ఒక లిక్విడ్ కలిపి తర్వాత ఎండ కొట్టే కొద్దీ ఉప్పు తెల్ల పేరుకుంటుంది. పైన వాటర్ పైన పేరుకుంటే ఒక పార బట్టి గుంజుతారు. గుంజేసి మళ్ళీ ఒక బుట్టలలో పోసుకుని ఒడ్డు మీద కుప్పల లెక్క చేసుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఉప్పు ఇట్లా తయారైంది. ఇట్లా వస్తుంది ఒడ్డుకి. అదంతా ఉప్పే మనకి, కాకపోతే మట్టి లెక్క కొడుతుంది. అది ఒడ్డుకు గుంజితే ఇట్లా వస్తుంది తెల్లగా. ఒడ్డు గుంజితే ఇట్లా తెల్లగా పడుతుంది. ఇది దొడ్డు ఉప్పు. ఇట్లా తయారు చేస్తారు ఉప్పు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లుందో. ఇంకోది మళ్ళీ దాన్ని ఏ మట్టి రాకుండా మంచి గంపలాలు ఎత్తుకొని ఒక కాడ కుప్ప లెక్క పోసుకుంటారు. ఆ కుప్ప కూడా చూపిస్తా చూడండి మీకు. ఒక కుప్ప లెక్క పోసుకున్నారు. ఇప్పుడు ఆ కుప్ప కాడికి కూడా పోయి చూపిస్తా చూడండి. ఇదంతా అదే ఒక అటు ఇటు ఒక 10-20 ఎకరాలలో ఉంది. ఇట్లా కుప్పల లెక్క పోసుకుంటారు. గంపలలో ఎత్తుకొచ్చి ఇట్లా కుప్పల లెక్క పోసుకొని పట్టా కప్పేసి ఇట్లా గట్టిగా అవుతుంది ఉప్పు. ఇప్పుడు మన బండి వచ్చేసి ఉప్పు లోడ్ అవుతుంది హైదరాబాద్కి, నెల్లూరు నుంచి. ఇట్లా అందరు బస్తాలను నింపుతారు. బస్తాలు నింపి బస్తాలు కుట్టి లోడ్ వేస్తూనే ఉంటారు. 10-15 మంది అనుకుంటారు.